మా డాడీ ఉండే, మా డాడీ చచ్చిపోయిండు, మా నాన్నమ్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు వీడు వెళ్ళిపోయిండు. మాకు ఎవ్వరు లేరు, పెద్ద లేరు చిన్న లేరు, ఎవ్వరు లేరు. ఆడే ఉండే మాకు పెద్ద. మా నాయన తర్వాత వాడే అనుకున్నాం మేము పెద్ద ఇంటికి. వాడే వెళ్ళిపోయిండు. మాకు ఎవ్వరు లేరు. ఇప్పుడు చిన్నోడు మా అమ్మ తప్ప మాకు. సో మరి ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? ఎట్లా? ఇది సొంత ఇల్లేనా? ఏం లేదన్నా, 8,000 కిరాయి, కరెంట్ బిల్లు, నల్ల బిల్లు అవన్నీ. నేను మా మమ్మీ ఒక ఇంట్లో పని చేస్తాం. చిన్నోడికి ఉద్యోగం చూస్తున్నాం. అట్లా. చనిపోయిన అబ్బాయిది ఎంత ఉంటుందండి వయసు? 23-24 ఉంటుంది అన్న. ఆడు పెద్ద ఏం లేడు, 23-24 ఉంటుంది. పెళ్ళైందమ్మా అబ్బాయికి? కాలేదన్న, పెళ్లి కాలే. అంటే బయట పెళ్ళైందన్న విషయం కూడా వచ్చింది, దాని గురించి? లేదు లేదు, పెళ్లి కాలేదన్న. పెళ్లి చేస్తే పిల్ల ఉండకపోవన్న ఇంట్లో. పెళ్ళి చేసుకోడా అంటే చేసుకుంటా, చిన్నోడికి చేయించినాక చేసుకుంటా ఇట్లా అంటుండే అన్న. చిన్నోడిది నీది అయిపోయింది కదా అక్క, చిన్నోడిది చేసి నేను చేసుకుంటా, ఇప్పుడు నాకు పెళ్ళి ఎందుకే, మీకు మంచిగా చూసుకుంటే చాలు అంటుండేవాడు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే నిన్న న్యూస్ ఒకటి మనం చూసాం. స్టంట్స్ చేసే ఒక శ్రీకాంత్ అనే వ్యక్తి ఒక లారీ గుద్దడంతో తను చనిపోయాడని చెప్పేసి ఒక న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అయింది. కానీ చాలామంది కూడా అతను ఒక రౌడీ షీటర్, అతని మీద చాలా కేసులు ఉన్నాయి, ఈ స్టంట్స్ కూడా విపరీతంగా చేస్తూ ఉంటాడు, అందుకే అతను దానికి బలైపోయాడని చెప్పేసి చాలా న్యూస్ ఛానల్ కూడా మనం చూసాం. కానీ ప్రజెంట్ ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాం. ఇక్కడ మేము కొంతమందితో మాట్లాడుతుంటే వీళ్ళు చెప్పే కథనం ఏంటంటే, తను రౌడీ షీటర్ ఓకే, స్టంట్స్ కూడా చేసేవాడు ఓకే, బట్ ఇప్పుడు చేయట్లేదు, ఒకప్పుడు చేసేవాడు, తర్వాత తను ఆగిపోయిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ బ్రదర్ని కానీ ఇంట్లో మొత్తం వాళ్ళందరినీ కూడా కేర్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. కానీ మరి ఎందుకు బయట ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది? సో ప్రస్తుతం అయితే మనం వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నాం. వాళ్ళ బ్రదర్, అలాగే వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్ ఉన్నారు. ఒకసారి ఎక్కడ, ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళాడు, మళ్ళీ బయట నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చింది మీకు, ఇవన్నీ కూడా వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో మీ బ్రదర్ ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళాడు, ఏ టైంకి వెళ్ళాడు? 11కి వెళ్ళిండు. 11కి ఆయనకి కాల్ చేసి అమ్మనక్కని లెక్క పెట్టిండ్రు. లెక్క పెడతాడు పోయిండు చార్ఘాట్ కాడికి బ్రిడ్జ్ కిందికి రా అన్నారు. బ్రిడ్జ్ కిందికి పోతానే పోయిండు. 5 నిమిషాల్లో కాల్ వచ్చింది, ఇట్లా బండి కింద వచ్చిందండి. అమ్మ నక్కని లెక్క పెడుతుండు. తిరిగి అమ్మకు చుట్టూ గాడి మీద మెత్తవా అది ఇది అంటుండు. కార్లో రా, కావాలంటే కారు పంపిస్తా, ఆటో పంపిస్తా, అన్ని పంపిస్తా, రారా చదవముంటే అది ఇది అన్నాడు. ఆడ కోపంలో పోయిండు. కోపంలో పోతే ఆడ ఒకటిసారి అది అయింది. ఆడు స్టంటర్ అట్లా కానీ అందరు నేర్పిస్తాడు. ఆడు కింద పడాడు, అసలు కింద పడనే వాడు. అందరు పూరలకి అందరికి నేర్పిస్తాడు బండి. వీలింగ్ మొత్తం అందరు చిన్న పూరలు వస్తారు అన్నాడు, అన్న నేర్పి అని. కానీ కావాలి స్టంటింగ్ లా చేస్తాడు, కానీ ఇట్లా బండి కింద అయితే రాడు. ఇది మొత్తం ప్లానింగ్తోనే అయింది, మొత్తం ప్లానింగ్ ఇది. ఆయనకి కాల్ చేసి ధమ్కీలు ఇచ్చిండ్రు. ఇంకోటి అలీగెఫ్ నవాష్ అని ఉంటాడు, ఆడైతే బందుకుతో లేపేస్తా అన్నాడు. ఇంకోటి చార్ఘాట్లో ఇంకా పూరలు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమున్నాయి తెలియదు, కానీ 3-4 ఉన్నారు. వాళ్ళు ఎట్లైనా పట్టాలి, ఎంత ఉంటుంది మీ బ్రదర్ ఏజ్? మా బ్రదర్ ఏజ్ 24 ఉంటాయి, 24-23 అంటే చాలా చిన్న వయసు. ఓకే, చాలా చిన్న వయసు. కానీ ఈ ఏజ్ లో తను బయట రౌడీగా ఉండడం ఏంటి, రౌడీ షీటర్ ఏంటి, వాళ్ళతో గొడవలు ఏంటి, అసలు వాళ్ళతో ఎందుకు గొడవలు వచ్చాయి మీ బ్రదర్ కి? మా అన్న ఇన్స్టాలో ఫేమ్ కదా, ఇన్స్టాలో ఫేమ్ అంటే ఆయన టైటోల్ అవి చూసి కాల్చుంటారు అందరూ. అది చూసి ఆయనకి దుష్మని పెట్టుకుంటారు. ఆడు ఉన్నాడు రౌడీ షీటర్ కాదని కాదు, పోతాడు. అన్న కొట్టినంటే ఎవరన్నా పోతారు, ఎవరన్నా. भैया मेरे को मारे, आके लेके जाओ, आ रहा हूँ। मेरे को मम्मी दोस्ताना होना ही बोलता था। नहीं बेटा नको जा, दोस्ताना खराब है। नहीं मम्मी मैं मौता में मरूंगा ना, कोई मैं खाना नहीं लगाऊंगा। मेरा बेटा बोलता था मेरे दोस्त ही खाना देते बोलता था। कल उसी छुआ मैं देखी पब्लिक को, तो कितना दोस्ताना है उसका, अच्छा भी है बुरा भी है। मेरे बेटे के साथ जो गलत करा, भगवान उसको कभी अच्छा न रखो। मेरे बेटे के साथ इंसाफ मिलना बस, और मैं कुछ भी नहीं चाहती। मेरा बेटा उतना नाम कमा के गया, उसका नाम हो नहीं। गलत जो न्यूज़ में डाले ना वो अच्छा न रहता, खुला बोल रही हूँ। पूरे बोल रहे न्यूज़ में बच्चों के पीछे आता मेरा भाई, बच्चों के पीछे आता है, बच्चों के पीछे मेरा बच्चों के पीछे जाता है। नहीं मेरे भाई का नहीं 100 बच्चे आते, लेकिन मेरा भाई बच्ची का नहीं आता। पूरा फेक न्यूज़ है ये। నువ్వు ఎక్కడున్నావు మామూలుగా ఆ టైంలో మీ తమ్ముడు బయటకు వెళ్తున్నప్పుడు? मैं जब घर में था, मैं घर में रहे तो मेरे को एक बच्चा फोन पूरा కాల్ చేసిండు, అన్న నేను ఇంట్లోనే ఉన్నా అప్పటికే. పోతున్నా అన్న కూడా, అన్న నేను వస్తా అంటే వద్దు అన్నాడు. సరే అంటే ఓ అన్న పోతే ఒక 5 నిమిషాలు నాకు కాల్ చేసి పోరు, అన్న ఇట్లా ఇక్కడ యాక్సిడెంట్ అయిందంటే నేను ఉరుకుంటా పోయినా.
ఉరుకుట పోయి చూస్తే డైరెక్ట్ స్పాట్ డెడ్. మళ్ళీ అందరినీ పోలీసు వాళ్ళు सामने वाले क्या बोले भगा भगा के तेरे भाई को मारा तो मेरे भाई को कोई मारने वाले नहीं है मेरा నీకేమైనా ఫోన్ చేశాడా నాకు ఓడేయాలి నా వెళ్ళేటప్పుడు? అన్నా నేను బయటకు వెళ్తానా, పలానా ప్లేస్కి వెళ్తాను. ఇంట్లోనే ఉన్నా, అప్పటికే ఇంట్లోనే ఉన్నా. ఇట్లా ఓసారి అమ్మనక్క లెక్క పెడుతుండు. నేను నువ్వు ఏమంటున్నావు? బయట నుంచి ఒక వ్యక్తి కాల్ చేశాడు, కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాడు, గొడవ పడ్డానికి రమ్మన్నాడు బయటికి. రా అన్నాడు. అప్పుడు మీ తమ్ముడు కంగారు పడి వెళ్ళాడు. వెళ్ళిండు, కోపంలో వెళ్ళిండు. నువ్వు రా, నీకు ఉంటే రా, కొట్లాడుకుందాం రా. నువ్వేం చేస్తావు? తు కాకరా జాన్స మారుతా, మేము జాన్స మారుతా అంటున్నాడు. జాన్స మారుతా అంటుండు. ఆడు ఆ కోపంలో వాడు పోయిండు. పోతే ఆడ చారట్ కాడ అయింది. కానీ ఇది వాళ్ళు పిలిచిండ్రు, మొత్తం ప్లానింగ్ తోనే అయింది. అలానే పట్టాలి, మాకు మొత్తం సపోర్ట్ కావాలన్నా. మరి మీరు కేసు ఫైల్ చేశారా, కేసు పెట్టారా? కేసు పెట్టినాం, మొత్తం పెట్టినాం. ఏమి యాక్ట్రేషన్ తీసుకుంటలేరు చార్ఘాటలో. ఇప్పుడు ఏమైతే ఏమో ఇలాగే తెలుసు. చార్ఘాట్ కాడ ఇప్పుడు పిఎస్ కాడ మొత్తం. और मेरे बेटे की गाड़ी है वहाँ, मेरे बेटे का फोन है, मेरा भाई का फोन है, मेरी गाड़ी है. మీకు కలెక్ట్ చేసుకున్నారా లేదా? ఇస్తలేరు, బండి ఇస్తలేరు, ఫోన్ ఇస్తలేరు. ఇది మొత్తం ఫేక్ న్యూస్ అన్న. ఇది పోరి ఇది రైడింగ్ లో ఉన్నాడు. నంబర్ 1 ఉన్నాడు. రాడుషీటర్ కూడా ఉన్నాడు. అట్లా కాదు, రాడుషీటర్ ఉన్నాడు. నామ్ అని పేరు చాలా ఉన్నది అన్న. ఈడ కాదు, హైదరాబాద్ మొత్తం, తెలంగాణ మొత్తం ఉంది. గుట్ట ఇట్ట వరంగల్ మొత్తం అందరు చిన్న పూరలు. ఇడ వరంగల్ నుంచి, కేరళ నుంచి వస్తారు ఇలా పూరలు కలవడానికి. అందరు అంతా ఫేమ్ ఉందని వీళ్ళకి మొత్తం ఇట్లా వేస్తుండ్రు వీళ్ళు. కానీ ఆయనకి మొత్తం ప్లానింగ్ తోనే అయిందన్న. అని ప్లానింగ్ తోనే పిలిచిండ్రు. ఆడు పోయిండు ప్లానింగ్. ఇది మొత్తం గలీజ్. ఆయనకి ఫోన్ చేసి దమ్కిలు ఇచ్చి పిలిపించిండ్రు ఆడ. ఓకే, అంటే మామూలుగా మీరేం వర్క్ చేస్తారండి? నేను ఇంట్లోనే ఉంటాను. ఏం వర్క్ చేయ. ఓకే, రైట్, ఫైనాన్స్. ఓకే, అంటే బయట నుంచి ఇలాంటివి తన మీదకి చాలా సందర్భాల్లో వచ్చాయి కదా. ఎప్పుడు కూడా తను కంట్రోల్ చేయడానికి మీరు ప్రయత్నించలేదా? ఇప్పుడు తప్పు మన వైపు నుంచే కదా, అవతల వైపు నుంచి కూడా తప్పు చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అవతల వైపు నుంచి దాడి చేస్తుంటే మనం మామూలుగా ఉండలేం, మనం కూడా తిరిగి దాడి చేస్తాం. అట్లా అవుతున్నప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేశారా? ఆడ కంట్రోల్ ఆడన్నా. ఆయన సాయికి అంది దిమాగి అలాగాడు. ఎవరు మాట అయినాడు ఆడు. అమ్మ, శ్రీకాంత్ లాస్ట్ టైం మీతో ఎప్పుడు మాట్లాడాడు? ఆడు నాకు ఒక 2-3 డేస్ కింద మాట్లాడి ఇట్లానే ఒట్టిగానే ఫోన్ చేస్తుండే. ఏం చేస్తున్నావు, తిన్నావా, అట్లానే పిల్ల గురించి అడుగుతుండే. నాకు ఒక పాప, దాని గురించి అడుగుతుండే ఎక్కువ. అయితే మాట్లాడిండు. ఈ 2-3 డేస్ నాకు మాట్లాడలే. నేను రోజు ఇంటికి వస్తుండే కదా, వాడు నాకు కలుస్తుండే. అయితే నిన్న మొన్న నేను వాడు ముఖం కూడా చూడలేదు. రాత్రి 11కి నాకు కాల్ వచ్చింది మా మమ్మీది. ఇట్లా శ్రీకాంత్కి యాక్సిడెంట్ అయిందంటే నేనేమనుకున్నానంటే ఏమన్నా చిన్న దెబ్బలు తాకిందేమో అనుకున్నా. తర్వాత మా చిన్న తమ్ముడు ఫోన్ చేసి బేజా అంతా పోయింది అనగానే ఏడారా అట్లా ఇట్లా అయిందని ఈడ చూస్తే మొత్తానికి ఇది అయింది. ఆడు మొత్తం రౌడీ షీటర్ మానేసిండన్న. మా డాడీ చచ్చిపోయి మాకు సంవత్సరం కూడా కాలేదు. మా నాన్నమ్మ చచ్చిపోయింది మా డాడీ తర్వాత. మా ఇంట్లో 2 శవాలు ముందు వెళ్ళినాయి. ఇప్పుడు వారు చాలా కంట్రోల్ చేసుకుండు. ఆడి కోపం ఉంది లేదని అంటలేను నేను, కానీ ఆడు చాలా కూల్, ఇంట్లోనే ఉండాలి, మంచిగానే ఉన్నా. అసలు రౌడీ షీటర్ అని జరిగిన తర్వాత ఇంకా ఇవన్నీ కంప్లీట్ గా మానేసి ఇంట్లో ఉంటుండేవాడు. ఆడికి ముంగటి నుంచి కాల్ చేసి వాడికి ఇట్లా అంటే ఎవరు వింటారు అన్న? ఇంట్లో ఉన్న మనిషిని లేవెడుతున్నారు. నీకు ఆటోకి పైసలు లేవా, రా కారు పంపి అన్నా, ఇది పంపి అన్నా అని వాడికి ముంగటి నుంచి ఎగరబెడుతుండు ఎవడు. ఫోన్ చేస్తే వాడు ఇంట్లో నుంచి పోయిండు. 10-15 నిమిషాలు కూడా కాలేదు మాకు యాక్సిడెంట్ అయిందని కాల్ వచ్చిందన్న. ఇదేంది అసలు? ముంగటి నుంచి కాల్ వచ్చుడు ఏంది, మాకు ఇట్లా యాక్సిడెంట్ అయిందని ఏందన్న? అసలు ఇది ఏమన్నా ప్లానా మళ్ళీ ఏంది? మాకేం అర్థం అవుతలేదు. మరి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చినారన్న, కంప్లైంట్ ఇచ్చినారు. మా తమ్ముడు మా మమ్మీ పోయి కంప్లైంట్ ఇచ్చినారు. ఆ బండి ఆడనే ఉందంట, ఫోన్ ఆడనే ఉందని చెప్తున్నారు. నిన్న మేము దాంట్లో లేకుండే మళ్ళీ पैसे नहीं है, हमको बंडी हो जाना, गाड़ी हो जाना, मेरे बेटे का फोन होना, उसमें क्या इंसाफ है? అవన్నీ కూడా మీరు కలెక్ట్ చేసుకోలేదా? లేదన్న, ఇంకా చెప్పినాం కానీ ఇంకా ఇప్పుడు ఇలా పోవాలి. నిన్ననే వాడది అట్లా అయింది పెద్దోడిది. ఇలా పోయి తీసుకోవాలి బండి. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారో ఏమో తెలియదు పోయేవారు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఇప్పుడు ఎవరి మీద అనుమానం నాకైతే లేదన్న. ఎందుకంటే వాడికి చాలా దోస్తులు ఉన్నారు, చాలా అంటే చాలా. ఆడికి ఏమన్నా పని పడ్డా శ్రీకాంత్ బాయ్ తు మారేక్యా అని ఎక్కడెక్కడి నుంచో వస్తుండే. మా తమ్ముడికి కలవానికి చాలా మంది వస్తుండే, కలిసిపోనికి ఇంటి దగ్గర వస్తుండే, బయట కలుస్తుండే.
చాలా మందిని చాలా పేరు సంపాదించుకున్నా కానీ ఇట్లా రౌడీ షీటర్ అమ్మాయిలు అసలు ఏ అమ్మాయి దిక్కు మా తమ్ముడు స్టంట్ చేస్తున్నప్పుడు బాగుండే, మేము కూడా చూసేవాళ్ళం. భలే చేస్తున్నాడు, కొంచెం మనలో ఒక క్రియేటివిటీ ఉంది అట్లాగా. దాని తర్వాత రౌడీ షీటర్కే ఎందుకు అట్లా రౌడీగా బిహేవ్ చేయడం, అటువైపు ఎందుకు వెళ్ళాడు అసలు? రౌడీ షీటర్ అంటే ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఒక ఇంటర్వ్యూలా కొంతమంది నాకు హీరో చెప్తున్నారు, కొంతమంది నాకు నా దోస్తు నా వస్తాది అంటున్నారు, కొంతమంది నాకు రౌడీ చెప్తున్నారు. మీరేమన్నా చెప్పుకోండిరా బాయ్, మీ గురించి నేను ఎప్పుడైనా హాజరున్నా. ఒక ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పిండన్న మా తమ్ముడు. అంటే ఒక్కడంటుండు నా స్టెంటర్, ఒక్కడంటుండు అరే నాకు నువ్వు జాన్, ఒక్కడంటుండు నా సపోర్ట్, అంటే ఏమేమో తీస్తున్నారు. మా తమ్ముడికి ఒకడు దొంగోడు చేసేసిండు, ఒకడు మంచోడు చేసేసిండు, ఒకడు ఏమేమో చేసుకుండు. ఇప్పుడు వాడికి సాయం పడితే వాడు ఏమేమో చెప్తుంటే మా తమ్ముడు అసలు రౌడీ షీటర్ ఏందన్నా సాయం చేస్తే, అది సాయం చేయనికి పోయిండు వాడు. ఇప్పుడు అంత మంచి పేరు తెచ్చుకున్న తర్వాత కూడా తనని గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరా? ఏం లేదన్నా, నాకైతే ఇప్పటిదాకా కనిపించలేదు. ఇప్పుడు మా చిన్నోడికే తెలియాలి, ఎందుకంటే వాడికి వెనకాల ఎంత ఇది ఉందో తెలియదు కదా. ఇప్పుడు అది అంతా మానుకొని వాడి ఇంట్లో ఉంటే ముంగట్ నుంచి ఎగరబెడుతున్నారన్న వాడికి. అసలు ఏంది ఇది నాకు అర్థమైతలేడు. వాడు గమ్మున ఉన్నాడు. ఇప్పుడు మా ఇంట్లో 2 శవాలు వెళ్ళినారు కాబట్టి ఆడు గమ్మున ఉన్నాడు ఇంట్లో. అయితే వాడికి ముంగటి నుంచి కాల్ చేసి ఇడు మంచిగా మస్తు మంది మీ కళ్ళు ఉన్నాయి మా తమ్ముడు మీద, చాలా మందికి ఇట్లా టైటోస్ చాలా పేరు సంపాదించుకుండు, తక్కువ వయసులో పాటలు తీసిండు, చాలా మంచి పేరు తీసిండు. సాంగ్స్ అయ్యో రాసేవాడు అని చెప్పేసి నేను విన్నాను. సాంగ్స్ ఉన్నాయి వాడివి, ఇంటర్వ్యూ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్న వాడివి. కానీ ఇటువంటి తప్పు పనులు అయితే మావాడు చేయడు. ఏదేమేమో వార్తలలో వస్తుంది, ఏంది అమ్మాయిలు అంటున్నారు, ఇట్లా బండి ఎగిరేస్తుండు అంటున్నారు. అసలు ఏం చూపిస్తున్నారు అన్న, ఎప్పటిదో వీడియో రాత్రి చూపిస్తున్నారు. అసలు అదేమో పొద్దున పూట తీసిన వీడియోస్, రాత్రి బండి ఎగరబెడుతుండు, ఒక్క కాలు మీద పెట్టిండు, పోయి గుద్దేసి. ఇన్స్టాగ్రామ్ ఉంటది కదా, అందులో నుంచి తీసుకున్న విజువల్స్ మా తమ్ముడికి ఇట్లా బదలాం చేసేసినారు అన్న. ఆడి పోయిన 2 నిమిషాలకి మాకు కాల్ వచ్చింది అన్న, అసలు యాక్సిడెంట్ అయిందని. అసలు ఏందన్నా అసలు ఏం అర్థం అయితలేదు. ఎవరు ఎగరబెట్టిండు వాడికి, ఎవరు లేపిండు వాడికి అసలు మాటలు చెప్పి. మా తమ్ముడికి కోపం వస్తే అసలు అమ్మ అక్క అని చెప్పొద్దు అంటుండే వాడు. ఇప్పుడంటే మామూలుగా తను ఫోన్ చేసి రెచ్చగొడితే బయటికి వెళ్ళాడు, అలా కాకుండా డైరెక్ట్ గా ఇంటికి రావడం, ఎప్పుడు ఇంటి మీదకి దాడి చేయడం అట్లా ఏం జరగలేదు కదా? ఏం జరగలేదు. ముంగటి నుంచి వాడికి అట్లా ఎగరగొడితేనే వీడు పోయిండు, కానీ ఇంటికి ఆడదాకైతే ఎట్లా ఏం రాలేదు ఇప్పటిదాకా. అంటే తనకి